20వ శతాబ్దంలో ప్రారంభమైన మహావిప్లవం, ప్రపంచం అడ్డుకుందాం అనుకుంటున్నావు అరిచేత్తో. చెయ్యిని అడ్డం పెట్టి సూర్యరశ్మిని ఆపలేవు నువ్వు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ మనుష్యుల జోలికి పోక విడిచిపెట్టండి. మీరు ఏ ఆలోచనైనను ఏ కార్యమైనా మనుషుల వలన కలిగిందా అది పోద్ది, నీ విప్లవం నిలబడతావు. ఒకవేళ అది దేవుని వలన కలిగితే మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ మీరు దేవునితో పోరాడు వారగుదురు. 6 అడుగులు ఎత్తులేని నీవు, 2.5 అడుగులు వెడల్పు లేని నువ్వు, 6-3 గోతులో పూడ్చబడే నువ్వు, నిన్ను పుట్టించిన దేవునితో యుద్ధానికి సిద్ధపడితే మట్టి కొట్టుకుపోతారా మీరు? ఎందుకురా తప్పుడు మాటలు ప్రకటిస్తున్నారు? ఒక పవిత్రమైన ఆశయంతో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్ ప్రపంచంలో విప్లవం, ప్రపంచ చరిత్రలో ఏ సంఘంలో లేని జైశాలి .tv నెట్ ద్వారా 58 దేశాలకి లైవ్ ప్రసారం. ఏ సంఘంలో ఉందో చూపించండి ప్రపంచంలో. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ వరల్డ్. ఏ సంఘంలోనైనా ప్రత్యక్షంగా బోధకుడు మాట్లాడిన ప్రసంగం ప్రపంచ దేశాలలోని అన్నిటికీ వెళుతున్న సంఘం ఒక్కదారిని చూపించండి. ఈ సంఘాన్ని ఎందుకు దేవుడు అలా చేశాడంటే ఈ సంఘంతో ఆయన ఉన్నాడు కనుక. వన్ అండ్ ఓన్లీ ఈ సంఘం ఎందుకు ఇంత గొప్పదైందో తెలుసా? 50 కళాశాలలతో, 60 రీసెర్చ్ సెంటర్స్ తో ప్రపంచమంతా లక్షలాది మంది పిల్లలు ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఉన్నారు కనుక. నీ సంఘమే మాత్రం రా 2000, 3000 మంది వస్తున్నారని పొగుడుతున్నావు ఈరోజు నువ్వు. వాళ్ళంతా మాసరా, వాళ్ళంతా ఆడ ముందు గెంతుతావు, చెత్త మాట్లాడతావు, ప్రసంగం ముగిసిపోద్ది, ఇంటికి పోతున్నారు. ఏం చేయగలుగుతున్నావు నువ్వు? ఒక అధికారిని మందలించగలుగుతున్నావా? ఒక న్యాయమూర్తిని మందలించగలుగుతున్నావా? ఒక ప్రధాని మందలించగలుగుతున్నావా? ఒక ప్రెసిడెంట్ని మందలించగలుగుతున్నావా? యేసును కాదన్న ఎవడినైనా నిలపగలుగుతున్నావా? మాట్లాడకుండా నోరు ముయించగలుగుతున్నావా? ఏవి చెయ్యని చేతగాని నువ్వు బల పరాక్రమవంతమైన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద ధ్వజం ఎత్తకు తెగిపోతావు.